గైస్ చాలా రోజుల బ్రేక్ తర్వాత ఫైనల్లీ జుట్సు కైసెన్ చాప్టర్ 262 యొక్క పార్ట్ 2 అయితే ఫైనల్లీ వచ్చేసింది. ఎస్ బ్రో, ఇదైతే పార్ట్ 2. దీనికి రీజన్ ఏంటో మీ అందరికి తెలిసిందే. మనకి అకుతా మీకైతే ఫోన్తో బాగాలేదన్నమాట. పైగా ప్రీవియస్ చాప్టర్ లో ఉన్న పేజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ చాప్టర్ ని ఆ చాప్టర్ ని కంబైన్ చేసేసారు. అలా అని చెప్పి ఈ చాప్టర్ లో ఎక్కువ పేజెస్ అయితే లేవు గైస్. ఈ చాప్టర్ లో కూడా జస్ట్ 13 పేజెస్ ఉన్నాయి. ఈ చాప్టర్ కూడా చాలా చిన్నదే. పైగా ప్రీవియస్ చాప్టర్ రిలీజ్ అయ్యి 1 మంత్ అయిపోయింది కాబట్టి మీలో చాలా మంది స్టోరీ మర్చిపోయి ఉంటారు. సో మీ అందరి కోసం ఇంకోసారి రిమైండ్ చేసిన ప్రీవియస్ చాప్టర్ లో మన గోజో లోపల ఉన్న యూటా ఇంకా సుకునా వాళ్ళ యొక్క డొమైన్ ఎక్స్పెన్షన్ ని ఓపెన్ చేస్తారు. కానీ మన సుకునా తన డొమైన్ యాంప్లిఫికేషన్ ని ఉపయోగించి ఆ ఫైట్ ని డామినేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్ ప్యానెల్ లో మనకైతే రీకాని చూపిస్తారు అనమాట. తనైతే యూటా యొక్క బాడీ పట్టుకొని ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా ఇక్కడ నుంచి ఈ చాప్టర్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో కూడా మనం చూసుకోవచ్చు. ఆ లాస్ట్ ప్యానెల్ ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లా పెట్టారు. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన యూటా ఇంకా సుకును నుంచి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన యూటా అయితే సుకును యొక్క చేయి పట్టేసుకున్నాడు. ఇంకా కింద రాసుండిద్ది ఇన్ఫినిటీ వర్సెస్ యాంప్లిఫికేషన్. ఈ బ్యాటిల్ యొక్క రిజల్ట్స్ అయితే ఇంకా 3 మినిట్స్ లో వస్తాయని చెప్పి ఇక్కడ ఉండిద్ది. అయితే మన యూటా దగ్గర ఈ 3 మినిట్స్ టైం మాత్రమే ఉంది. తను ఏం చేయాలన్నా ఈ 3 మినిట్స్ లోపలే తను చేయాలి. ఇదే మైండ్ లో పెట్టుకొని మన యూటా కూడా ఇక్కడ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ లోకి దిగిపోతాడు. ఇక్కడ చూసుకుంటే మన యూటా సుకునుని ఇసిరేస్తాడు. ఇంకా కాల్తో కొడతాడు. బ్రో మన సుకున కొంచెం దూరంకి వెళ్ళి పడతాడు. పైగా ఇప్పుడు మనకి తెలిసిద్ది మన రీకా అయితే యూటా దగ్గర లేదన్నమాట. అందువల్ల తను వేరే కర్స్ టెక్నిక్స్ అయితే యూజ్ చేయలేడు. ఇప్పుడు తన దగ్గర ఓన్లీ లిమిట్లెస్ టెక్నిక్ మాత్రమే ఉంది. ఇంకా మన యూటా అనుకుంటాడు ఇప్పుడు సుకున దగ్గర తన లెఫ్ట్ హ్యాండ్ లేదు కాబట్టి తను ఆ వరల్డ్ కటింగ్ స్లాష్ ని కూడా ఉపయోగించలేడు. దీని అర్థం ఏంటంటే మన యూటా యొక్క ఇన్ఫినిటీని ఆపడానికి సుకున దగ్గర ఏ అటాక్స్ లేవు. అందుకోసమే తను ఇందాక నుంచి డిఫెన్స్ లోనే ఉన్నాడు. తన యాంప్లిఫికేషన్ ని ఉపయోగిస్తున్నాడు. ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే మన యూటా దగ్గర ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఉండిద్దని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ హ్యాపీనెస్ ఎక్కువసేపు మాత్రం ఉండదు. మన యూటాకైతే అర్థమైంది మన గోజో సెన్సే యొక్క చేతులు కాళ్ళు చాలా పెద్దవి. దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. పైగా ఈ లిమిట్లెస్ బయట నుంచి చూసే ప్రతి ఒక్కరికి ఈ లిమిట్లెస్ ని కంట్రోల్ చేయడం చాలా ఈజీగా అనిపించింది. కానీ ఇక్కడ చూసుకుంటే దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. పైగా మన యూటా చేసిందే ఒక్కసారి గోజో సెన్సేతో తన సోల్ స్వాప్. అలాంటిది చేసిన సింగిల్ టైం లోనే ఈ అటాక్ ని మాస్టర్ చేయాలంటే అది ఇంపాసిబుల్ అని చెప్పి తను అంటాడు. లిటరలీ చెప్పాలంటే ఇక్కడ లిమిట్లెస్ ని ఉపయోగిస్తున్నప్పుడు మన యూటా అయితే చిరిగిపోతుంది బ్రో. వాడు కంగారైపోతున్నాడు. ఇంకా తనకి గుర్తుకొచ్చిద్ది అనమాట. మన గోజో సెన్సే చెప్తారు అసలు మీరందరూ ఎందుకు కంగారు పడతారు, ఐ ఆమ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్టర్ ఆల్ అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు మన యూటాకి ఇప్పుడు గుర్తుకొస్తే ఇంకా తను అనుకుంటాడు మన గోజో సెన్సే ప్రతిసారి ఐ ఆమ్ ది స్ట్రాంగెస్ట్ అని అనేవాడు. అసలు ఎంత ట్రైనింగ్ తీసుకుంటే ఆ మాటని అంత కాన్ఫిడెన్స్ గా అంత ఈజీగా చెప్పగలరు. అసలు మన గోజో సెన్సే మామూలుడు కాదని చెప్పి మన యూటాకి అర్థమైపోయింది. ముందున్న సుకునకు కూడా అర్థమైపోయింది. తను చెప్తాడు నాకు తెలిసి వీడికి చాలా ట్రబుల్ గా ఉంది ఈ ట్రబుల్సమ్ టెక్నిక్ ని ఉపయోగించాలంటే. అయినా ఇప్పుడు వీడికి టైం కూడా ఉందా డే డ్రీమింగ్ చేయడానికి అని చెప్పి మన యూటాని ఒక గుద్దు గుద్దుతాడు. ఇంకా మన సుకున అనుకుంటాడు ఇందాకు నాకు చెప్పింది ఏంటంటే యూటా యొక్క కర్స్ టెక్నిక్ వచ్చేసి కాపీ. ఇక్కడ ఆ యూటా ఎవరి టెక్నిక్ అయినా కాపీ చేయాలనుకుంటే వాళ్ళ బాడీలో సమ్ పార్ట్ ఆ రీకాకి తినిపించాలి. దాని తర్వాత ఆ రీకా వాళ్ళ టెక్నిక్ ని కాపీ చేసేసిద్ది. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ గోజో లోపల ఉన్న యూటా దగ్గర అయితే ప్రస్తుతం రీకా లేదు. అలాంటప్పుడు తను మిగతా కాపీ చేసిన కర్స్ టెక్నిక్స్ ని కూడా ఉపయోగించలేడు. సింపుల్ గా చెప్పాలంటే మన యూటా దగ్గర జస్ట్ ఇప్పుడు లిమిట్లెస్ మాత్రమే ఉందని చెప్పి మన సుకునుకి తెలిసిపోయింది. కానీ ఇక్కడ మన సుకునుకి అర్థం కాందల్లా ఒకటే, అదేంటంటే ఇప్పుడు వీడు ఎంతసేపు ఈ టెక్నిక్ ని ఉపయోగించగలడు. కెంజాకు యొక్క టెక్నిక్ ఖతం అయిపోయిన తర్వాత కూడా తను ఆ ఫామ్ ని మెయింటైన్ చేయగలడా, లేకపోతే ఒకవేళ వీడికి తెలుసా వీడు ఒక్కసారి ఈ ఫైట్ లో జాయిన్ అయిన తర్వాత తిరిగి వెళ్లే ఛాన్సెస్ లేవని. ఒకవేళ ఇదే కేసు అయితే వీడి యొక్క నెక్స్ట్ మూవ్ నాకు తెలుసు అని చెప్పి మన సుకున అంటాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఫ్లాష్ బ్యాక్ లో మన గోజో సెన్సే ఉంటారు అనమాట. తను చెప్తూ ఉంటాడు చీ చూడు ఎక్కడ చూసినా నీ కర్స్ ఎనర్జీనే, అసలు కుషకాబే దీని గురించి నీకేం చెప్పలేదా అని చెప్పి మన గోజో సెన్సే కొంచెం హార్ష్ గా మాట్లాడతారనమాట యూటా మీద. కానీ ఇక్కడ యూటా ఫ్రెండ్స్ కూడా చెప్తారు గోజో సెన్సే మీరెప్పుడు యూటా మీద చాలా హార్ష్ గా ప్రవర్తిస్తారు, కొంచెం స్వీట్ గా మాట్లాడొచ్చు కదా అని చెప్పి మన గోజో సెన్సేకి చెప్తూ ఉంటారు. ఇంతతో ఈ ఫ్లాష్ బ్యాక్ కూడా అయిపోయింది. దీంతో మనం చూసుకోవచ్చు 9 పాయింట్స్ పోలరైజ్ లైట్ పర్పుల్ అని అనబోతాడు. కానీ అప్పుడే మన సుకున వచ్చేసి మన యూటాని దూరంగా ఇసిరేస్తాడు అనమాట. ఇక్కడ మన సుకున చెప్తాడు వీడా గోజో సాత్రి యొక్క అటాక్ ని ఉపయోగిద్దామని అనుకున్నాడు. కానీ నేను ఆ ఛాన్స్ వీడికి ఇవ్వను. నెక్స్ట్ టైం వీడా అటాక్ చేయలేడు, నేను చేయనివ్వనని చెప్పి మన సుకున అంటాడు. మన యూటా కూడా అర్థమైపోయింది ఈ టైంలో మన సుకున నన్ను లిమిట్లెస్ కాకుండా వేరే టెక్నిక్స్ ని ఉపయోగించనివ్వడు. పైగా తనకి ఈ పార్టీకి తెలిసిపోయి ఉండిద్ది నేను 2 కాపీ టెక్నిక్స్ ని ఒకేసారి యూజ్ చేయలేనని. ఇలా ఏదో జరిగిద్దని చెప్పి నేను ముందుగానే
ముందుగానే ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకున్నా ఇది డెఫినెట్లీ వర్కౌట్ అయ్యిద్ది అని చెప్పి ఒక MP3 సుకునం ముందు ఇసిరేస్తాడు. అందులో నుంచి ఒకే సౌండ్ వచ్చింది, అదేంటంటే డోంట్ మూవ్. ఇదైతే మన ఇనుమాకి ఒక కర్స్ స్పీచ్ అన్నమాట. ఐ థింక్ దీని మీ అందరికి గుర్తే ఉంటాడు. ఇంకా ముందు చూసుకుంటే మన యూటా పర్పుల్ అంటాడు, ఇది పాయింట్ బ్లాంక్ లో జరిగింది పర్పుల్. నాకైతే లిటరలీ ఐడియానే లేదు మన సుకున దీని నుంచి ఎలా సర్వైవ్ అవుతాడో. కిందతో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంకా ఈ చాప్టర్ లో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఆ ఇంగ్లీష్ ఆర్ స్పానిష్ పార్ట్. లిటరలీ నేనైతే ఊహించలేదు తన టెక్నిక్ ని ఒక టేప్ రికార్డ్ లో రికార్డ్ చేసి ఇలా ఉపయోగించగలరని. ఒక రకంగా చూసుకుంటే ఇదైతే ఒక చీప్ కోడ్ లా అయిపోయింది. ఏ ఎనిమి వచ్చినా ఇదిగోండి టేప్ రికార్డ్ వినిపించండి, వాడు అలాగే ఆగిపోతాడు అని నాకైతే అనిపిస్తుంది. ఇలా టేప్ రికార్డ్ లో ఒకసారి ఉపయోగించగలరని. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోతో ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.